నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసేన నేత మణి ఫిర్యాదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడంతో ప్రభుత్వం విఫలం. సహాయ చర్యల్లో ఎలాంటి పురోగతి లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా చర్యలతో తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీలో సంపద సృష్టిస్తున్నానన్న చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను ఓబులవారిపల్లె పిఎస్కు తరలించారు. జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోసానిపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేసినందుకు కూడా ఆయనపై కేసు నమోదైంది. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఎప్పుడు వచ్చారు అసలు? 85 బెల్ కొట్టారండి. బెల్ కొడితే ఆయన వెళ్ళి మురళి గారు వెళ్ళి తలుపు తీశారు. తీస్తే మేము ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని చెప్పేసి నేను ఇటు రాలేదు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు, మేము తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు, అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి, మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర పెట్టేసి ఇచ్చేసానండి. ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటాలే, మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారండి తొందరగా. నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆయన ఫోను, నా ఫోన్ కూడా ఏం చెప్పలేదు. నోటీస్ తీసుకోమని అడిగారు 2-3 సార్లు. అంటే నేను తీసుకొని అన్నాను. ఇందులోకి ఇక అరెస్ట్ చేసి టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వెంటనే తీసుకెళ్తా, ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు, ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు, నా పేరు భక్తవాసులు అని ఆయన నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఊరి పేరు చెప్పారండి, పిఎస్. ఎస్ఎల్బీసీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ తీరు బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన నాయకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్కార్ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్న సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని కామెంట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా చేపట్టడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు,
ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది, ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ లో హైడ్రా చర్యలతో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోతుందన్నారు. ప్రభుత్వం రెవెన్యూ ఆదాయం 18,000 కోట్లుగా అంచనా వేసినప్పటికీ కేవలం 5,000 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి కొత్తగా అడిగిన ప్రతిపాదనలు ఏమీ లేవన్నారు. గతంలో ఇచ్చిన రిప్రజెంటేషనే మళ్లీ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో ఒక్క పని కూడా చేయలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచకం ఆపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇండ్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడింది అసలు? ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినరా? మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చిండ్రో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు? ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళు అడిగినట్టున్నారు, పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు? ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుబడిపోయి ఉన్నది, అది బయటకు తీసే పరిస్థితి లేదు, కంప్లీట్గా అభయారణ్యం, ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, బయట ఇంకో మనిషి పోయి కాలువ తవ్వే పరిస్థితి లేదు, ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక ఈ ప్రాజెక్టులో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిల పక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి 100 కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత కరోనా వచ్చింది.
కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము పనులు చేయలేం సార్, పనులు ఆగిపోతున్నాయంటే మళ్ళీ 100 కోట్ల ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ అఖిలపక్షం సాక్షిగా ఇచ్చారు. ఎక్కడా కూడా దాచుకున్నది లేదు, ఇందులో ఏం చేసింది లేదు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలలో 11.5 కిలోమీటర్లు టనల్ మనం తవ్వడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున టనల్ తవ్వితే మొత్తం ఉమ్మడి మీరు టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి 30 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చు ఎంతయా అంటే 3,340 కోట్ల రూపాయలు. కానీ కేవలం కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి ఖర్చు 3,890, అంటే దాదాపుగా 3,900 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖర్చు పెట్టి 11.5 కిలోమీటర్లు టనల్ తవ్వి అఖిలపక్షం అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఏవైతే నీళ్లు రానటువంటి ప్రాంతం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రో, ఇవాళ దాన్ని మొత్తం కూడా డిస్కౌంట్ చేసి అసలు పనే చేయలేదు మీ ప్రభుత్వంలో అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నటువంటి సర్కార్, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇక్కడ డిజాస్టర్ అయితే మీ సొంత ఊర్లో, మీ సొంత జిల్లాలో, మీ ఊరు పక్కనే కదా ఈ సైటు, ప్రాజెక్ట్ సైటు, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ఈ ప్రాజెక్ట్ సైటు. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయిండు. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి తనను దుబాయ్లో అరెస్టు చేశారని ప్రచారం జరుగుతుందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. నేను హైదరాబాద్ మణికొండలో నా ఇంట్లో ఉన్నాను, తప్పుడు ప్రచారం నమ్మొద్దని తెలిపారు. ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. ఇక ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రతిపక్ష హోదా పొందాలంటే 10% సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బోలా శంకరుడు, ఆ మహాదేవుడు ఈ జిల్లాకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నా. మన రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్యాయం జరగకూడదని కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ప్రస్తుత ఈ పత్రికా విలేకరుల సమావేశము కారణము బహుశా మీకు అందరికి తెలిసే ఉంటుంది. గత కొన్ని రోజులుగా అంద్రినీవా ప్రాజెక్టును ప్రజలకు, రైతులకు ఉపయోగకరంగా కాకుండా కేవలము నామమాత్రపు ప్రాజెక్టుగా మిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విధానాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంద్రినీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీల ప్రాజెక్టుగా, తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన విషయం అందరికీ తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 40 టీఎంసీలకు పెంచుతూ
మొదటి దశను పూర్తి చేసి రెండవ దశలో 70% పనులు పూర్తి అయిన తర్వాత ఆయన మరణించడం మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము దాదాపుగా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ఇంకా అక్కడక్కడ కుప్పం బ్రాంచ్ కాలువ, మడకశిర బ్రాంచ్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ మరియు కదిరి ప్రాంతంలోని కొన్ని పెండింగ్ వర్క్స్ మినహా అంటే దాదాపుగా 1,000-1,500 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ మినహా ప్రధానమైన హంద్రీనీవా కాలువ పనులు, బ్రాంచ్ కాలువ పనులు పూర్తయినాయి. అయితే హంద్రీనీవా కాలువ ద్వారా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఆయకట్టు నిర్మాణం పైన శ్రద్ధ వహించలేక 6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొని రాలేకపోయాం. కానీ ఇంటరిమ్గా అంటే ఆయకట్టు పనుల నిర్మాణం పూర్తయ్యేలోపు ఉన్న చెరువులనైనా నింపుదామని అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అవసరాలు పెరుగుతూ వచ్చాయి, డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి. ఆ పెరిగిన డిమాండ్స్కి అనుకూలంగా జగనన్న 40 టీఎంసీల హంద్రీనీవాను 63 టీఎంసీల హంద్రీనీవాగా వెడల్పు చేస్తూ పనులు ప్రారంభించారు. మరి ఎంత చేసినా ఈ పెరిగినటువంటి డిమాండ్స్ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ మొత్తం అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ పెరిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అనంతపురము, కర్నూలు జిల్లా ప్రాంతంలో దాదాపుగా కృష్ణా జిల్లా జనమల కుదురులో 2 ప్రభల మధ్య వివాదం చెలరేగింది. పరస్పరం వాగ్వాదంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక వర్గంపై మాత్రమే లాఠీలు జులిపించారని మరో వర్గం ఆరోపించింది. పోలీసులు లాఠీ చార్జ్లో పలువురికి గాయాలయ్యాయి. వివాదాన్ని పరిష్కరించకుండా పోలీసులే తమని కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సినీ హీరో మోహన్ బాబు, మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ, శివబాలాజీ, రామజోగయ్య శాస్త్రి తదితరులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు రూరల్ కొండపై పురాతన శైవక్షేత్రం శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని కైలాసనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పుష్కర్ని పరిశీలించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ప్రముఖ సినీ గాయని నటి స్మిత కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన చక్రస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. ఉదయం పుష్కర్ని ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్రతాల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం ఘనంగా జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జనసేన నేత మణి ఫిర్యాదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడంతో ప్రభుత్వం విఫలం. సహాయ చర్యల్లో ఎలాంటి పురోగతి లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా చర్యలతో తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీలో సంపద సృష్టిస్తున్నానన్న చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.